జస్టిస్ గారు. రైట్, నెక్స్ట్ పట్టుకోండి చూద్దాం. సిఐడికి 3 దొంగల సవాల్. వెంకటరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు దొరకట్లేదా వాళ్ళు? వెంకటరెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదండి. నోటీసులు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ భార్యకి ఇచ్చారండి. వాసుదేవ్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంట్లో సోదాలు జరిగినాయి, అప్పటికే ఆయన జంప్ అండి. మధుసూదన్ రెడ్డి గారు ఫైబర్ నెట్ అయినా అసలు ఆయన ఆల్రెడీ గాయబ్. ఓయ్ బాగుంది. ఎందుకు ఇప్పుడు మన వాళ్ళు ఢిల్లీలో షెల్టర్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే షెల్టర్ ఇస్తారు హ్యాపీగా. వీళ్ళు ఎక్కడో ఉండి కూడా బెయిల్ కోసం వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. అదే ఇన్వెస్టిగేషన్ సహకరించాలి కదా, తప్పే ఉంది. కొన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేసి. శ్రీనివాస్ ఏంటి మరి, దొరకరా? ఎవరు దాపెడుతున్నారు? నిజంగా దాంకుంటున్నారా, లేకపోతే వీళ్ళు వెతకటంలో సరే సక్రమంగా వెతకట్లేదా? ఓవరాల్గా ముగ్గురికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఏవైతే కీలకమైనటువంటి విభాగాలుగా ఉన్నటువంటి ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఏపీబీసీఎల్కి సంబంధించినటువంటి ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, లేకపోతే మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి ఏపీ ఎండీసీకి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కావచ్చు, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా వాస్తవంగా వీళ్ళు చేసిన తప్పులు చాలా భారీ స్థాయిలో ఉండడం, అడ్డంగా బుక్ అయ్యే పనులు చేశారు కాబట్టి వాళ్ళు అంత భయపడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అక్కడ గత 5 ఏళ్ల కాలంలో 3 ఏళ్ళ కావచ్చు కొంతమంది ఒక్కొక్క టైంని బట్టి వాళ్ళు పోస్టింగ్ ఇచ్చిన కాలం నుంచి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జేఐడికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం వాళ్ళ మీద విచారణ చేయాలని చెప్పేసి భావించారు. నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు అబ్స్కాండ్ కావాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే మిగతా ఆఫీసర్లను కూడా చాలామంది ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జేఐడికి సరెండర్ చేసింది. వాళ్ళందరూ కూడా వచ్చి జేఐడికి సంబంధించిన దాని మీద వచ్చి జేఐడికి రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ పోస్టింగ్ ఇస్తే వచ్చి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బాధ్యతలు చేపడతారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఎందుకు పరారయ్యారు అనేది చాలా స్పష్టంగా చర్చించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించిన చూస్తే మధుసూదన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు చాలా దారుణంగా ఉన్నాయనేది ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్ఎల్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన టైంలో చాలా పకడ్బందీగా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చాలా తక్కువలోనే దాదాపు 145 రూపాయలకే ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ కనెక్షన్కి సంబంధించిన 3 ఇచ్చే విధంగా దాన్ని ప్రతి ఇంటికి ప్రజలందరికీ చాలా దగ్గరగా చేయాలని చెప్పేసి ఆయన భావించారు. కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏం అక్రమాలు లేకపోయినా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విషయంలో కేసు పెట్టి ఏపీఎస్ఎఫ్ఎల్ అక్రమాలు జరిగాయని కేసు పెట్టారు. కానీ ఏమీ తెలియకుండానే ఆయన మీద కేసు పెట్టారు. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి దాంట్లో మధుసూదన్ రెడ్డి హయాంలో దాదాపు 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, దేనికి కూడా లెక్కలు లేవని, బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదని, రెండోది ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళ అన్నయ్య సొంత కంపెనీకి సంబంధించినటువంటి దానికే ఆ కొనుగోలుకి అవకాశం లేకపోయినా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కొనుగోలు చేయాల్సి వచ్చినా వాటికి కాకుండా వాళ్ళ అన్నయ్య కంపెనీ ద్వారా కొనుగోలు చేశారనేది ఇది. వీటి మీద దాంతోపాటు వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి దాన్ని చూస్తే ఏపీబీసీఎల్కి సంబంధించినటువంటి దాంట్లో వాసుదేవ్ రెడ్డి చేసిన అక్రమాలకు సంబంధించి కూడా దాదాపు 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా మద్యం అమ్మారు. 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో కేవలం 635 కోట్లకు సంబంధించినటువంటి దాంట్లోనే పూర్తిగా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏవైతే డిజిటల్ పేమెంట్స్ చేశారు, మరి మిగతా అంతా కూడా డబ్బుతోనే అమ్మారు. మనం ఇక్కడ ఒక విషయం చూడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలు ఏవైనా సరే ఏంటి 1,00,000 కోట్లు వ్యాపారం జరిగితే 635 కోట్లు ఓన్లీ డిజిటల్ జరిగిందా? అవును, అంతే. దానివల్లే అసలు ఇప్పుడు మొత్తం గేమ్ అంతా దాని చుట్టే నడుస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు ఎక్కడ, 635 కోట్లు ఎక్కడ, 99,000 కోట్లకు సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి దాంట్లో వీటిలో కూడా ఏంది, గతంలో ఎవరైతే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే బెవరేజ్ సంబంధించినటువంటి సంస్థల యజమానులు ఉన్నారో, జగన్ వచ్చిన తర్వాత వాళ్ళకు అసలు యజమానులతో పాటు కొసర యజమానులు కూడా జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి పెద్ద తలకాయలంతా వాటిలో జాయిన్ అయ్యారు. వాళ్ళ ద్వారానే తప్పుడు మద్యం కానీ, లేకపోతే అక్రమ మద్యం కానీ, లేకపోతే ఈ అక్రమాలన్నీ చేయించింది కూడా వాళ్ళ ఆ కంపెనీల్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇవన్నీ జరిగాయి అనేది స్పష్టంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అంతర్గత డిపార్ట్మెంట్ విచారణలో తెలియనటువంటి అంశం. అయితే దీనికి సంబంధించిన దాని మీద మరి కొద్ది రోజుల్లోనే దాని మీద సిబిసిఐడికి కూడా ఇవ్వబోతున్నారు.
వెంకటరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే సిబిసిఐడికి ఇచ్చారు. ఆయన ఏపీఎండి ఎండీగా ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించి కూడా అంతే. ఆయన చేసినటువంటి అక్రమాలు గత మైనింగ్ డిపార్ట్మెంట్ పుట్టిన కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అనేది మైనింగ్ సంబంధించినటువంటి చాలా దశాబ్దాలుగా మైనింగ్ చేస్తున్నటువంటి యజమానులు చెబుతున్నటువంటి వాదన. ఎందుకంటే మైనింగ్లో ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం వాళ్ళకి మైనింగ్ లీజులు ఇస్తుందా, లీజులకి ఇచ్చిన సమయంలో వాళ్ళకి సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం వాటిని మైనింగ్ చేస్తున్నారా లేదా చూడడమే వాళ్ళ బాధ్యత. దానికి సంబంధించిన సివరేజ్ ఛార్జీలు కడుతున్నారా లేదా, లేకపోతే అక్రమాలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో మైనింగ్ ఇసుకకి సంబంధించి కానీ ఇతరులకు సంబంధించినటువంటి మైనింగ్లు వాటికి పూర్తిగా వేరే వాళ్ళని కూడా వైసీపీ పెద్దలు లాక్కోవటం కానీ దీనంతా కూడా కేంద్రీకృతం. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూడవలసింది ముగ్గురిని ఒక శక్తి లేదా ఒక సీఎంఓ కార్యాలయమే నడిపించింది అనేది సుస్పష్టం. వీళ్ళు ముగ్గురు దొరికితే వీళ్ళు ముగ్గురు కనుక పట్టుబడి విచారణకు ఎదుర్కోవాల్సి వస్తే సిఐడి కంపల్సరిగా దానికి చుట్టూ నడిపించిన కథ ఎవరైతే అసలు కథానాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అసలు సూత్రధారులని పట్టుకోవాలంటే వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళని ఏవైతే సిఐడి గనక విచారణ ప్రారంభించి వాళ్ళందరినీ గనక విచారణ స్టార్ట్ చేస్తే కంపల్సరీగా అతల భక్తులంతా బయటకు వస్తారు. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరెవరు అనేది దాదాపు అందరికీ తెలుసు. కానీ విచారణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎవరు ఎలాంటి వాళ్ళు ఏం చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా త్వరలో సిఐడి అరెస్ట్ చేస్తుంది. గ్యారంటీగా విచారణ పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.